This is the first Predator movie నేను చూస్తుంది. Actually, Nayak is my friend. అలా నార్మల్ గా వచ్చేసాము with no expectation, but this is too good. The movie is too good. Should watch in a very bigger screen. చాలా బాగుంది. డైరెక్షన్ స్టోరీ బాగుందండి, డిఫరెంట్ గా ఉంది, రొటీన్ కంటే డిఫరెంట్ గా ఉంది. పుష్పలలో లాగా రప్ప ఉంది అసలు సినిమా. అసలుకి ప్రెడేటర్ బ్యాడ్లాండ్స్ చాలా బాగుంది. బాగుంది బ్రో, విజువల్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ పార్ట్ ఉంది, దానికోసం వెయిట్ చేయాలి. కలిస్క్ వాళ్ళ జనరేషన్ వాడికి చేయడం అది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. పార్ట్ మంచిగా ఉంది. బాగుంది బ్రో, బాగుందన్న, విజువల్స్ బాగుందన్న. చీకట్లో దడతడా నైస్ నైస్ ఎక్సలెంట్. సెకండ్ హాఫ్ బాగుంది. మూవీ బాగుంది అంతే. బాగుంది. యాక్చువల్లీ ఫ్రాంచైజ్ కి పోయిన ఫ్యాన్ నేను. అంటే ఫ్లాప్ అవుతుండే కానీ ఈ మూవీ అంత ఎక్స్పెక్టేషన్స్ లేకుండే. ఇది ఏలియన్ కి సీనియర్లు మామూలుగా ఫేమస్, ఈ జూనియర్ లుక్ అంత బాగాలేదు అనుకున్నాం కానీ మూవీ చాలా గ్రిప్పింగ్ ఉంది, చాలా బాగుంది మూవీ. మళ్ళీ చూస్తాం, మళ్ళీ రివాచ్ చేయాలి. చాలా బాగుంది. ఓకే నైస్. కాకపోతే లైటింగ్ లేదు. ఆయన ప్రెడేటర్ బ్యాడ్లాండ్స్ మూవీ చూస్తున్నాను. ఒక మహా అద్భుతం అన్నమాట. మనం ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఎన్నో అద్భుతాలు మనం చూసాము మనం ఆ ఇంగ్లీష్. కానీ ఇందులో మనకు తెలుగు ట్రాన్స్లేషన్ చేసి, అంటే ఇప్పుడు ఒక తెగల గురించి ఆల్రెడీ సినిమాలు చాలా సినిమాల్లో పెద్ద కాంతార ఆ టైప్ సినిమా వస్తుంది తెగల గురించి. అలాగే ఇంగ్లీష్ సినిమాలో కూడా తెగల కోసం, అంటే ఒక తండ్రి గురించి, ఒక అన్న గురించి, ఒక తమ్ముడి గురించి చూపించే సినిమా. అబ్బా, ఒక మహా ఇది అద్భుతంగా ఉంది. ఆ సౌండ్ బ్యాక్ డ్రాప్ ఏంటి అదేంటి దాని గురించి నేను చెప్తున్నానా అని నాకే ఒక వింతగా ఉంది. ఖచ్చితంగా పిల్లలకి ఇలాంటి సినిమా చూపిస్తే వాళ్ళు ఇంకా కొంచెం పెరుగుద్ది అనమాట. చాలా బాగుంది. ప్లీజ్ డోంట్ మిస్ ఇలాంటి ఒక అద్భుతమైన సినిమాని. మనం ఈ 2025 లాస్ట్ నవంబర్ లో అసలు మిస్ అవ్వకూడదు. దీనికి కొన్ని వేల కోట్లు వస్తాయన్నమాట. అంత బాగుంది సినిమా, డోంట్ మిస్ అండి. సూపర్ అద్భుతం. నేను వెళ్ళి మొత్తం అందరికి చెప్పాలి, ఎందుకంటే ఖచ్చితంగా మా పిల్లలు కూడా ఖచ్చితంగా తీసుకొస్తాను. ఎగ్జాక్ట్ సినిమా, సూపర్. ఇప్పుడే చూసాను ప్రెడేటర్ బ్యాడ్లాండ్స్ సినిమా. అయితే నిజంగా అనుకోకుండా వచ్చాం, కానీ ఇంగ్లీష్ మూవీ చూడాలనుకొని రాలేదు, కానీ వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. రప్ప నరుకుడే అన్నమాట. చాలా ఎగ్జైటింగ్ గా ఉంది అనమాట. సీన్స్ కానీ గూస్ బంప్స్ అనమాట. ఇంగ్లీష్ సినిమాలు ఎందుకు బాగుంటాయి, ఎందుకు వరల్డ్ వైడ్ ఆడతాయి అంటే ఇదే అనమాట. వాళ్ళ కంటెంట్ కానీ, వాళ్ళ తీసే యాక్షన్ ఎపిసోడ్స్ కానీ సూపర్ స్కైఫై యాక్షన్ సీన్స్ ఉన్నాయి అనమాట. చాలా ఎగ్జైట్ అవుతారు అనమాట. ఆ డైరెక్షన్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ అన్ని చాలా బాగున్నాయి. చూస్తున్నంత సేపు ఆడియన్స్ చాలా ఎగ్జైట్ అవుతుంటారు అనమాట. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చూడాల్సిన సినిమా. 3Dలో చూస్తుంటే ఆ విజువల్స్ అయితే చాలా గ్రాండ్ గా ఉన్నాయి అనమాట. చాలా బాగుంది. సో ఇంకా నేనైతే చాలా మందికి చెప్పాను చూడండి అని. మీరు కూడా వెళ్ళి థియేటర్లో చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా మంచి సినిమా అనమాట. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి ప్రెడేటర్ బ్యాడ్లాండ్స్. ప్రెడేటర్ బ్యాడ్లాండ్ మూవీ చూశాను. మూవీ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. విజువల్స్ పరంగా డైరెక్షన్ చాలా బాగుంది. సో తెగల గురించి ఉంటాయి కదా, ఆ తెగల గురించి వాళ్ళ అన్న కోసం ఫైట్ చేసే విధానం, యాక్షన్ సీన్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాం. 3Dలో చూడండి, చాలా బాగుంది. చాలా మంది పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ ఇయర్లో ఒక మంచి హాలీవుడ్ మూవీస్ ఎందుకంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ విజువల్స్ కానీ చాలా బాగుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఆ 3Dలో ఆ విజువల్స్ చాలా హైలైట్ ఉన్నాయి. నాకు చాలా ఎంజాయ్ చేశాను. సో 3Dలో ఎక్సలెంట్ ఉంది. ఆ యాక్షన్స్ కానీ, ఆ విజువల్స్ కానీ చాలా బాగుంది. తప్పకుండా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. ప్రెడేటర్ బ్యాడ్లాండ్స్ అనే సినిమా చూసినా భయ మామూలుగా లేదు, వేరే లెవెల్ ఉంది. నెక్స్ట్ లెవెల్ అంటారు, నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట సినిమా. స్టోరీకి వస్తే మాత్రం మామూలుగా పుష్ప సినిమా చూసినప్పుడు రప్ప అని ఎలా
ఈ సినిమాలో క్రేజీ అనమాట, అంతకు మించి ఉంది నరకుడు. క్యారెక్టర్ వైజ్ గా ప్రతి క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది, డిఫరెంట్ జనర్ లో ఉంది. అసలు 3D లో చూస్తుంటే మామూలుగా అయిపోయా, క్రేజీగా ఉంది. అసలు ఆ మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది. అసలు సినిమాకి సంబంధించి ఒక్క మాట చెప్పాలంటే ఇలాంటి అద్భుతమైన సినిమా చాలా రోజుల తర్వాత చూసాను, చాలా బాగుంది. అసలు మెయిన్ గా చెప్పుకోవాలంటే డైరెక్షన్ అల్టిమేట్ అయిపోయా. అసలు ఆ 3D లో ఆ ఎఫెక్ట్స్ గిట్లా చూస్తుంటే, ఆ గ్రాఫిక్స్ లెవెల్ గిట్లా చూస్తుంటే వేరే లెవెల్ అనిపిస్తుంది. చాలా అంటే ఎట్లా ఉందంటే సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, అలా ఉందన్నమాట సినిమా. అసలు మిస్ అవ్వద్దు. గ్రాఫిక్స్ లెవెలే కాదు బ్రదర్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మామూలుగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. చూసిన విధానం కానీ, చూసిన వాడికి మళ్ళీ మళ్ళీ చూడాలన్న ఒక ఆతృత కానీ ఖచ్చితంగా కలుగుతుంది. మంచి సినిమా, అస్సలు మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి, డోంట్ మిస్. ఈ సినిమా చాలా బాగుందండి. ఈ సినిమా 3D చాలా బాగుందండి. రకరకాల వెపన్స్, ఆ వెపన్స్ మన కళ్ళ మీదకి వచ్చినట్టే కనపడుతున్నాయి. అందుకని రకరకాలుగా ఇప్పుడు 3D కళ్ళతోటి మనం చూస్తున్నాం కదా, మన మీదకి వచ్చినట్టే కనపడుతున్నాయండి. చాలా బాగుంది ఈ సినిమా, మీరు అందరూ చూడండి. మేము కూడా చూసాం ఈవేళ, చాలా బాగుందండి. బ్యాడ్లాండ్స్ మూవీ హాలీవుడ్ మూవీ అన్న, మామూలు లేదని చెప్తాను కదన్నా. ఖచ్చితంగా చిన్నపిల్లలు తీసుకొని రావాలని ఈ సినిమాకి మాత్రం. ఆ ఏటన్నా ఫైట్లు ఏటన్నా కళ్ళ మీద పడిపోయినట్టు ఉన్నాయి అన్న ఫైట్లు. అబ్బా ఏ స్క్రీన్ ప్లే అదొకటి రైటరు, ఆ డైరెక్టర్కి ఆన్సర్ అన్న, చాలా బాగుందన్న సినిమా మాత్రం. అది చెప్తాను కదన్నా, ఇంటర్వెల్ ఒక లెవెల్లో ఉంటాయన్నా, ఇంటర్వెల్ తర్వాత ఒక లెవెల్లో ఉందన్న. అసలు చెప్తా ప్రతి ఫైటు స్క్రీన్ ప్లే ఇరగదీశారన్నా. ఖచ్చితంగా థియేటర్ రావాలన్నా, ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాలన్నా. మీరు ల్యాప్టాప్లో ఫోన్లో చూడొద్దన్నా, అందరూ కూడా వచ్చి థియేటర్ చూడాలన్నా. మీరు చూసి 10 మందికి చెప్పాలన్నా. మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. November 7 మీ అభిమానుల థియేటర్లో రిలీజ్ అయ్యిందని సినిమా. ఖచ్చితంగా అందరూ వచ్చి థియేటర్కి వచ్చి చూడాలని అసలు కోరుకున్నాను. ప్రెడేటర్ చాలా అంటే చాలా మంచి సినిమా. 3Dలో చూస్తుంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంది థియేటర్లో. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం మనం. పిల్లలైతే అరే ఇది చాలా బాగుంది, ఈ మూమెంట్స్ ఇలాంటి ఆ ఫైట్స్ కావచ్చు, విజువల్స్ కావచ్చు, చాలా నచ్చేస్తాయి పిల్లలకు కూడా. నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో సినిమా ఆడుతుంది కదా ఏదో చూద్దామని వచ్చా. బట్ చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఆ విజువల్స్ అయితే విజువల్ ఫీస్ట్ అని చెప్పాలి నిజంగా. ఫైట్ సీన్స్ కావచ్చు, అక్కడక్కడ కొన్ని ఎమోషన్స్ కూడా చూపించారు. బట్ మనకు అవి పూర్తిగా సినిమా అండర్స్టాండ్ చేసుకుంటే చాలా బాగా అర్థమవుతుంది. చాలా అంటే చాలా బాగుంది సినిమా. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడే చూసానన్న బ్రాడ్లాండ్ మూవీ, చాలా బాగుంది, చాలా సూపర్గా ఉంది. ఒక ఫైట్లు ఏంటి, ఒక యాక్షన్ ఏంటి, చాలా చిన్న పిల్లలుగా బాగా చూడొచ్చు, ఎంజాయ్ చేస్తారు. చాలా చాలా బాగుంది. కాన్సెప్ట్ అదిరిపోయింది. మంచి దగ్గరగా స్పెట్స్ పెట్టుకుని చూస్తే బాగా మీద దగ్గరలో వచ్చి చూసినట్టు ఉంది. చాలా విచిత్రంగా ఉంది సినిమా, చాలా చాలా బాగుంది. మీరు అందరు చూడండి, అందరికి చెప్పండి సినిమా చాలా బాగుందని. కాన్సెప్ట్ ఏంటంటే చాలా వెరైటీగా ఉంది. ఇది ఆర్ఆర్ మూవీలో ఒక ఫైట్స్ కానీ, మంచి సిచ్యువేషన్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. దగ్గరగా చూస్తుంటే మీద వచ్చి పడిపోయినట్టు అంత విచిత్రంగా ఉంది. ఇది చాలా చాలా బాగుంది. ఓకే, ఇప్పుడే ప్రెడేటర్ మూవీ చూసి వచ్చాము, చాలా బాగుంది. ఫస్ట్ అయితే హీరోస్ లా ఎమోషన్స్ ఏమీ లేకుండా ఉంటాడు, బట్ అట్ ద ఎండ్ ఏంటంటే మనిషి అనేవాడు అన్ని ఎమోషన్స్ కలిగి ఉంటాడని చెప్పి మూవీలో చూపించారు. అలానే మనకి ఇంకా యాక్షన్ సీన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. అందరూ తప్పకుండా వచ్చి థియేటర్స్ లో చూడండి. లైక్ చిల్డ్రన్స్ నుంచి ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఎవరైనా వచ్చి చూడొచ్చు. బాగుంది మూవీ అయితే కనుక. యాక్టింగ్ చాలా బాగుంది, అందరూ తప్పకుండా చూడండి. చాలా 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 బాగుంది. హీరో రప్ప నరకేసి వెళ్ళిపోయారు. ఈ మూవీ ఒక హీరో హీరోయిన్ అట్లా కాదు కానీ ఫుల్ ఏదో ఒకటి రకంలో మూవీ, ఇంగ్లీష్ మూవీ చాలా చాలా మంచిగా ఉంది. ప్రెడేటర్ బ్యాడ్లాండ్స్ ప్రాపర్ 3D ఫిల్మ్ ఆన్ స్క్రీన్ థియేటర్లో ప్రాపర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే మూవీ ఇది. కంటిన్యూగా స్టార్ట్ టు ఎండ్ త్రూ ద ఫిల్మ్ సినిమాటోగ్రఫీ కావచ్చు, విజువల్స్ కావచ్చు, CG VFX కావచ్చు. అంటే డైరెక్టర్ ఇంతకుముందు మంచి మంచి సినిమాలు తీసిన డైరెక్టర్ ఇంతకు మనం చెప్పినట్టు ప్రేమ్ చాలా బాగా చేశారండి. టేకింగ్ కానీ, విజువలైజేషన్ కానీ, దానికి బ్యాక్గ్రౌండ్ స్కోరు, యాక్షన్ ఎపిసోడ్స్, అంటే సినిమాటిక్ ప్రాపర్ సినిమా ఆడియన్స్ కి మంచి ఫీస్ట్, మంచి విజువల్ అండ్ సౌండ్ ఫీస్ట్ 100% థియేటర్లోనే చూడండి. అండ్ ఫుల్లీ లోడెడ్ యాక్షన్ ఫిల్మ్ ప్రెడేటర్ బ్యాడ్లాండ్స్ మస్ట్ వాచ్. ఈ వీక్లో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ లో విజువల్ గ్రాండియర్ ఫిల్మ్, టెక్నికల్ గా సౌండ్ విజువల్ వైజ్ ఆల్ ఎస్పెక్ట్స్ లో టాప్ క్లాస్ ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ. భయ్యా ఇప్పుడే చూసా భయ్యా సినిమా మాత్రం హాలీవుడ్ మూవీ.
ప్రిడేటర్ బ్యాడ్ ల్యాండ్స్ సినిమా మొత్తం సూపర్ హిట్ పోయా, బాగుండలేదు లేదు. యాక్షన్ సీన్స్, సైంటిఫిక్ సినిమా. హీరోని వచ్చేసి మన ఎల్లా ఫ్యానింగ్ యాజ్ దియా క్యారెక్టర్ మాత్రం మామూలు లేదు. అండ్ హీరో పర్ఫార్మెన్స్ కానీ ప్రతి ఒక్క అంటే ఒక జాతికి సంబంధించిన సినిమా పోయా ఇది. కుటుంబం వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా చూపించారు, అంటే వాతావరణ పరిస్థితులు ఏంటి వీళ్ళకు మనం చూస్తున్నసేపు ఒక మంచి గూగుల్స్ పోయా. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు, చిన్నపిల్లల నుండి పెద్ద పిల్లల ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు పోయా. యాక్షన్ సీన్స్ కానీ ఆ ఫైట్స్ కానీ ఆ కోతిలో ఒక కోతి ప్రతి ఒక్కరు జంతువు క్యారెక్టర్ పోయా మస్తు. అసలు చాలా అంటే చాలా అద్భుతంగా చూపించారు సినిమా మాత్రం. ఒక వరల్డ్ బిగినింగ్ నుండి ఎండింగ్ మాత్రం ఒక మామూలు లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంటర్వెల్ సీన్స్ కానీ గూగుల్స్ కానీ బీజిఎం కానీ హీరో పర్ఫార్మెన్స్ కానీ హీరోయిన్ యాక్టింగ్ కానీ అదిరిపోయింది సినిమా మాత్రం. మస్ట్ వాచ్, థియేటర్కి వచ్చి చూడండి పోయా సినిమా ప్రిడేటర్ బ్యాడ్ ల్యాండ్స్. ఇప్పుడే ప్రిడేటర్ మూవీ చూస్తాను. అసలు మూవీ అయితే అసలు వేరే లెవెల్ ఉంది. హీరో డిమిట్రిస్ అయితే రప్ప నరిగాడు. అసలు ప్రతి ఫైట్ లో కూడా అసలు ఒక కత్తి తీసుకుని నరుగుతా ఉంటే అసలు సూపర్ గా అనిపించింది. ఏదో అనుకోకుండా ఈ సినిమాకి వచ్చాం, ఇంత బాగుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 3Dలో అసలు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ప్రతి ఫైట్ లో కూడా ఏదో మన మీదకి వచ్చి పడిపోతున్నట్టు అసలు ఒక కొత్త లోకంలోకి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. ప్రతి ఒక్కరు ఈ సినిమాని అయితే థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి. హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అలాగే హీరో యాక్టింగ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఫైట్లు అయితే వేరే లెవెల్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ వచ్చే ఫైట్ అయితే అసలు సూపర్ గా ఉంది. ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమాలు థియేటర్లోనే చూడాలి. థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తే అసలు చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కరు థియేటర్ వచ్చి చూడండి. థ్యాంక్ యూ. ప్రెడేటర్ బ్యాడ్ ల్యాండ్ అండి, ఇప్పుడే సినిమా చూసానండి. 3D యాక్షన్ సీన్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ చాలా బాగున్నాయండి. ఫుల్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండి. యాక్షన్ డ్రామా ఫ్యామిలీస్ ఎంటర్టైన్మెంట్ అండి. చాలా బాగుందండి. విఎఫ్ఎక్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ రప్పగా బాగా చేశారండి. సూపర్ అండి, సూపర్ ఎంటర్టైన్మెంట్ అండి. హాలీవుడ్లో ఇలాంటి సినిమా రావడం మళ్ళీ ఓకే.